దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను మరి ఈ సమయములో తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా దేవుడు నాకు అనుగ్రహించిన మరి సత్య ఉపదేశములనేవి మీకు తెలియచేయడానికి ఈ సమయములో మరి ఈ క్లుప్తముగా ఈ వర్తమానాన్ని అందించడానికి ప్రభు కృప చూపునుగాక. పరిశుద్ధ లేఖనములలో పలు చోట్ల ఎఫోదును గురించిన కార్యములను రాయబడి ఉన్నది. ఈ ఎఫోదు అనున్నది యాజకులు ధరించుచున్న వస్త్రములు గనుక మరి వీటిని ధరించుకొని పరిశుద్ధ స్థలములోనికి మరి ప్రవేశించేవారుగా ఉంటున్నారు గనుక ఏ విధముగా ఈ ఎఫోదును గురించినటువంటి సత్యములు మనము సరిగ్గా వాటిని తెలుసుకుని మన జీవితాలలో దేవుని ఎడల మరి దేవుని సన్నిధిలో ఏ విధముగా మనము నడుచుకోవాలో వాక్యానుసారముగా మనము గమనించే వారముగా ఉండాలి. ఎందుకంటే వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా మనము నడుచుకోకుండానట్లు దేవుని వాక్యానుసారముగా మనము నడుచుకుంటున్నప్పుడు అది మన జీవితములో ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. అలాగే మన కుటుంబములలో కూడా దేవుని మేలు చేత మనము నింపబడే వారముగా ఉంటున్నాం. మరి ముఖ్యముగా భక్తుడైన దావీదు యొక్క జీవితంలో మనము గమనించినట్లయితే ఫిలిష్తీయుల యుద్ధం నుండి మరి తీసుకుని రాబడుచున్న ఆ మందస పెట్టెని దానికి ముందుగా దావీదు ఏ విధముగా నాట్యం ఆడాడో వాక్య భాగములలో మనం గమనించగలం. సమూయేలు 2వ గ్రంథము మరి 6వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చూడండి, దావీదు భక్తుని జీవితములో మరి ఎఫోదును ధరించుకుని మరి మందసపు పెట్టి ముందు అతడు నాట్యమాడుచున్నటువంటి వాడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఒక రాజు వస్త్రములను ధరించుకునేవాడుగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై అని అంటున్నాడు. మరి ఎఫోదును గురించినటువంటి ఈ మాటలలో సమూయేలు భక్తుని జీవితంలో కూడా చిన్న ప్రాయములో నుండి అతడు ధరించిన ఒక ఎఫోదును గురించి కూడా బైబిల్ గ్రంథములో మనకు చక్కగా చెప్పబడుతూ ఉన్నది. సమూయేలు 1వ గ్రంథము మరి 2వ అధ్యాయము 18వ వచనములో మనం గమనించినట్లయితే బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. చిన్న ప్రాయములో నుండి మరి సమూయేలు భక్తుని జీవితంలో దేవుని సన్నిధిని ఘనపరచుచూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడలారా, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను ఒక ప్రవక్తలుగా తగిన అభిషేకం అనేది దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మనము రాజ్య సమూహముగాను యాజక సమూహములుగాను దేవుడు మనలను అభిషేకించాడు. పాత నిబంధనలో మరి రాజులకు తగిన అభిషేకము, యాజకులకు తగిన అభిషేకము, మరి ప్రవక్తలకు తగిన అభిషేకం అనేది కలదు. అయితే క్రొత్త నిబంధనలో ఈ మూడింటిని కలిపి దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారాగా మనలను రాజులుగాను యాజకులుగాను ప్రవక్తలను గాను ఆయన చేయుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, సమూయేలు భక్తుడు ఏ విధముగా ఎఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. ప్రధాన యాజకుడైనటువంటి ఏలి కుమారులలో మరి ఏ విధముగా
వారి యొక్క జీవిత విధానములు అనేవి మరి సమూయేలు గ్రంథములో గమనించగలుగుతూ ఉన్నాం. ఏలి ఏ విధముగా దేవుని ఎడల సేవ చేస్తూ వచ్చాడో, అతని యొక్క కుమారులు ఏ విధముగా మరి దేవుని ఎడల దుర్మార్గముగాను దుష్టత్వముగాను అక్రమములను చేయువారుగాను మరి దేవుని సన్నిధికి వచ్చేటువంటి మరి స్త్రీలతో శయనించినట్లుగాను ఇలాంటి విషయాలన్నీ కూడా మరి బైబిల్ గ్రంథములో చెప్పబడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ నేను ప్రాముఖ్యముగా చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఎఫోదు దేనికి సూచన? ఎఫోదు అనగా ఏంటి? ఎఫోదు ఏ విధముగా వారు ధరించుకొని ప్రభు సన్నిధిలో కనబడేవారు? తరువాత కాలములలో ఆ ఎఫోదు అనేది వారికి ఒక విగ్రహారాధనగా మరి మార్చబడినట్లుగాను న్యాయాధిపతుల గ్రంథములో మరి గిద్యోను జీవితములో కూడా మరి ఎఫోదును ఒకటి తయారు చేయించి మరి అక్కడ ఒక విగ్రహారాధనగా కూడా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్లుప్తముగా నేను ఒక 2-3 మాటలలో చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఎఫోదు అనున్నది దేవునిని స్తుతించే అనుభవమును చూపుచూ ఉన్నది. ఎందుకంటే దావీదు భక్తుడు ఎఫోదును ధరించుకొని ఏ విధముగా దేవుని మందస్సము తీసుకుని రాబడుచూ ఉన్నప్పుడు మరి అతడు నాట్యమాడిన వ్యక్తిగా మారుచూ వచ్చాడో దానిని బట్టి మనము గమనించగలము. మరి ఎఫోదును ధరించుకునేటువంటి ఒక వ్యక్తి నాట్యం ఆడుచూ ఉన్నప్పుడు దావీదు భార్య అయినటువంటి మీకాలు పరిహసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో మీకాలు యొక్క గర్భం అనేది మరి దేవుడు మూసివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాలలో చక్కగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ ఎఫోదును దేవునిని స్తుతించే అనుభవం అనేది అనగా స్తుతి వస్త్రము ధరించుకునే వ్యక్తులముగా, కనుకనే యెషయా గ్రంథములో మనం గమనించగలము, స్తుతి వస్త్రము మనము ధరించుకునే వారముగా ఉంటున్నాము. మరి రక్షణ వస్త్రమనియు స్తుతి వస్త్రమనియు నీతి వస్త్రమనియు మరి విచిత్ర కుట్టు పని కలిగిన వస్త్రములనియు ఇలాంటి వస్త్రములను గురించి బైబిల్ గ్రంథములో చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మనకు ప్రాముఖ్యముగా స్తుతించే అనుభవం అనేది మన జీవితంలో ఉండాలి. ప్రార్థన అనగానే మనందరిలో కూడా ఒక తలంపు ఏంటంటే దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో మన విజ్ఞాపనలన్నిటిని కూడా తెలియచేయాలి, దేవుడు మన విజ్ఞాపనలన్నిటిని కూడా ఆలకించాలి, మన సమస్యలన్నీ కూడా తీరిపోవాలి. ఇలాగే దేవుని సన్నిధిలో మనము మొరపెట్టగా మన మొరలన్నీ కూడా దేవుడు ఆలకించాలి, మనం అడిగిన వాటినన్నిటిని కూడా మనకు దేవుడు దయచేయాలని చెప్పి ఇలాంటి అనుభవములో ప్రార్థన అనగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం తలంపులోకి వస్తూ ఉంటాయి. మరి ప్రార్థన అనే కార్యక్రమములో పాలు పొందుచున్నటువంటి వారు చెప్పే మాటలు ఏమిటంటే, నేను 3 గంటల సేపు ప్రార్థన చేయగలుగుతున్నాను, 4 గంటల సేపు ప్రార్థన చేయగలుగుతున్నాను అని చెప్పేవారముగా ఉంటున్నాం. అయినను జీవితాలలో ఒక మార్పు లేనటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతూ ఉన్నారు. మరి ప్రార్థన చేసి దేవుని యొద్ద పొందుకున్నావా అని అడిగినప్పుడు లేదండి అని చెప్పేవారుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులలో మరి దావీదు భక్తుడు ఏ విధముగా ఎఫోదును ధరించుకుని దేవుని మందస్సం ముందు నాట్యం ఆడాడో, అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనలో స్తుతి అనే వస్త్రములను మనము ధరించుకోవాలి. మనము ప్రార్థన ఆ కార్యక్రమములు మన జీవితంలో మనము ఎప్పుడైతే వాటిని ప్రారంభిస్తామో, ప్రార్థనకు మనము కూర్చున్నప్పుడు మన సమస్యలు ఏవైనా సరే, మనకున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుగా దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి. ప్రార్థన అంటేనే మొదటిగా దేవునిని మనము మహిమపరిచే విధములో మనం బ్రతుకులు ఉన్నాయా? ఉదాహరణకు కీర్తన భాగములలో 150వ కీర్తన మొదటి వచనములో నుండి మనం గమనించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయుడి. నా ప్రియ దేవుని బిడలారా, దేవునిని స్తుతించే విషయములో 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి, దేవునిని మనము పొగిడే వారముగా ఉండాలి. రెండవది, దేవుడు చేసినటువంటి
మరి ప్రతిదీ ఆయన మంచిదిగానే చేశాడనే ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం పాలు పొందుచున్నప్పుడల్లా మన సమస్యల కొరకు మనము విజ్ఞాపించే కార్యములు కాదు, కానీ ముందుగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా యెహోవాను మనము స్తుతించే వారముగా ఉండాలి. స్తుతి వస్త్రము అని మనము చెప్తుంటాం. నేను స్తుతి వస్త్రం ధరించుకున్నాను, స్తుతి వస్త్రాలు నాకు ఉన్నాయి అని చెప్పి అంటాము. కానీ ప్రార్థనకు వచ్చిన వెంటనే మనం చెప్పే మొదటి మాటలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇవి చెయ్యి, అవి చెయ్యి, ఇలా చెప్పి 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 దేవుణ్ణి మనము విసిగించే వారముగా మారుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదు. దావీదు భక్తుడు ఎఫోదును ధరించుకొని దేవుని సన్నిధిలో శక్తి కొలది అతడు నాట్యం ఆడిన వాడుగా మారాడు. అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనలో కూడా ఎంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నాం. స్తుతి మన స్థితి మారుస్తుందని పరిశుద్ధులు చెప్తూ ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో మనము మొదటిగా దేవునిని పొగిడే వారముగా ఉండాలి. రెండవదిగా ఆయన చేసిన యావత్తును కూడా ఆయన వాటిని గురించి మనము దేవునిని స్తుతించాలి. అనేక గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. పరిశుద్ధ లేఖనాలలో మరి సృష్టి యావత్తు కూడా దేవుడు సృష్టించినప్పుడు దానిని గురించి మనం ఎందుకు స్తుతించలేకపోతూ ఉన్నామో అది మనం గమనించాలి. కనుక ఆయన పరాక్రమమును బట్టి, ఆయన మహాప్రభావములను బట్టి మనము ఆయనను స్తుతించే అనుభవం అనేది మనకు కలిగి ఉన్నట్లయితే సకల ప్రాణులు దేవునిని స్తుతించే వారముగా ఉండాలి. అంటే దేవుడు గొప్పవాడని, దేవుడు అనంత జ్ఞాని అని, దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు సర్వవ్యాప్తి అని మనం ఎప్పుడైతే దేవుని స్తుతించే వారముగా ఉంటున్నామో మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములు పొందుకోగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మనము ఉన్నత శిఖరాలకు మనము చేరాలంటే, మనము హెచ్చింపబడాలంటే, అన్య జనుల మధ్యలో నుండి మనము ఒక ఉన్నత శిఖరాలకు మనము చేరాలంటే కేవలం ఒక్కటి మాత్రం మనము చేయాలి. దేవుణ్ణి పొగడండి, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించండి. దేవుడు చేసిన సృష్టి యావత్తును కూడా స్తుతించడం ప్రారంభించండి. నిశ్చయముగా ఉన్నత శిఖరాలకు దేవుడు నిన్ను చేర్చునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మా జీవితాలలో మీరు చేస్తున్న గొప్ప కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా ఎఫోదును గురించినటువంటి దేవ ఆత్మీయ విషయములను మీరు మాతో కూడా పంచుకున్నందుకు స్తోత్రాలు. మమ్మలను ప్రభువా అన్య జనుల మధ్యలో నుండి ప్రత్యేకపరిచి ఉన్నత శిఖరములకు మమ్మల్ని నడిపించే దేవుడు కనుక తండ్రి, మిమ్మలను పొగిడే వారముగాను, మిమ్మలను స్తుతించే వారముగాను మీరు చేసిన గొప్ప కార్యములను ప్రభువా ఆకాశములు మీ మహిమను వివరిస్తూ ఉన్నవి తండ్రి. భూమి తండ్రి, ఈ సృష్టి యావత్తు కూడా ప్రభువా మీ చేతి పనులు యావత్తు కూడా తండ్రి మీ శక్తిని బయలుపరుస్తూ ఉన్నవి కనుక వాటిని మేము తలంచి మీ సన్నిధిలో ప్రభువా మిమ్మలను స్తుతించే అనుభవములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో ఇది మొదలుకొని ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనులారా, ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను తప్పక వినండి. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడదుముగాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.